ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. మళ్ళా ఒక డిస్క్లైమర్, ఇప్పుడు నేను చెప్పినది సస్వరంగా ఉందని ఫాలో అవ్వకండి. ఇది నేను కావాలని పద విభాగం చేసి చెప్తాను, మీ తలలో అది నిలబడాలన్న ఉద్దేశ్యంగా. అది చదివే పద్ధతి వేరుగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దాట్ ఏం చేయాలి? టేప్ రికార్డ్ అది కొనుక్కొని ఓ సీడీ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. తప్పు చేయకూడదు. ఎందుకంటే ఆ సీడీలో పాడిన అతను మీకు కరెక్షన్స్ చేయలేడు పాపం. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, మీరు గబుక్కుని అదే నేర్చేస్తారు. వారు సరిగ్గా చెప్పినా మనం తప్పుగా నేర్చుకొని మనం చెప్పేది కరెక్ట్గానే ఉందనుకునే భావనలో ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. సో దట్ పర్సన్ హూ చాంటెడ్ ఇన్ ద సీడీ విల్ నాట్ బి అవైలబుల్ అరౌండ్ టు కరెక్ట్ యూ. కాబట్టి అది అలాగే అలవాటు అయిపోతుంది. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ లైవ్ టీచర్. నేను చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమంది ఎవరిదో ఒకరిని చూపించి ఈ ఫలానా ఆయన మా గురువు అండి అంటారు. వారు ఎక్కడుంటారండి అని అడుగుతారు. వారు పోయి 200 ఏళ్ళు అయింది అంటారు. 200 ఏళ్ళు అయ్యాక గురువు ఏమిటి ఇంకా అంటే వాళ్ళకి అలా అంటే చాలా కోప్పడతారు వాళ్ళు. ఈ స్వామికి ఏంటంటే ప్రతిదాన్ని ఆయన డౌన్ గ్రేడ్గా క్రిటిసైజ్ చేసి పడేస్తాడని. బట్ హీ కెనాట్ బి యువర్ గురు అనేది వాస్తవం. బట్ పీపుల్ సే లైక్ దట్ అవర్ గురు సో అండ్ సో ఈజ్ అటెండ్ మహాసమాధి, వీ కన్సిడర్ హిమ్ టు బి అవర్ గురు. ఇట్స్ ఓకే, యూ కెన్ కన్సిడర్, బట్ గురు ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. అందుకే లైవ్ ఆచార్య అంటారు. శ్రవణము అంటే ఊరికే వినడం కాదు. ఊరికే ఎవరో చెప్పారు మనం కూర్చొని విన్నామంటే అది ఊరికే టైంపాస్. అది శ్రవణం కాదు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అన్నప్పుడు అందులో చెప్పబడిన డెఫినేషన్ని కరెక్ట్గా తీసుకుంటే కన్సిస్టెంట్ పీరియడ్ ఆఫ్ టైం లిజనింగ్ టు ది తాత్పర్యం ఆఫ్ శాస్త్రం త్రూ ఎ లైవ్ ఆచార్య. అంటే సశరీరుడై ఉన్నటువంటి ఆచార్యుడి సన్నిధిలోనే మీరు శ్రవణం చేయాలి తప్ప శంకర భగవత్పాదులు మా గురువు అండి కాబట్టి ఆయన ఏదో మాకు కళల్లో నేర్పిస్తారు, వారు కళలో ఉపదేశించింది మేము ఫాలో అవుతామంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. శంకర హిమ్సెల్ఫ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. సో అట్లాంటివి జరుగుతాయి కొన్నిసార్లు. మా గురువు ఎక్కడో హిమాలయాల్లో మాకు బ్లూటూత్ ట్రాన్స్ఫర్ అది చేస్తారు. ఆ బ్లూటూత్లో మేము రిసీవ్ చేసుకుంటాం. ఇవన్నీ ట్రెడిషనల్ పద్ధతులు కాదు. సో చాంటింగ్ అయినా సరే, మీనింగ్ అయినా సరే, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఆన్ యువర్ ఓన్. సో గో టు ఎ ప్రాపర్ పర్సన్ హూ కెన్ టీచ్ యూ దట్. వారి సన్నిధిలో ఉండి వారిని ప్రార్థించి అయ్యా మాకు కొంచెం నేర్పండి ఎలా చెప్పాలో అని అడిగి నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పేది కేవలం బోధనా సౌలభ్యానికై చెప్తున్నాననేది మాత్రం మీరు మనసులో పెట్టుకోవాలి. అంతేగాని దీన్ని అథెంటిక్ వర్షన్ లాగా మీరు స్వీకరించడానికి లేదు. సరే, మన విషయానికి వస్తే నిన్నటి రోజున మనం దర్శించినటువంటి అద్భుతమైన పదాలు సహస్ర శీర్షం దేవం అని ఈ రెండింటినీ చూశాం. సహస్ర శీర్షం అని చెప్పినటువంటి మాటకి నేను కావలసినంత ఉపోద్ఘాతాన్ని ఇచ్చాను. ద బ్యాక్గ్రౌండ్ ఐ హ్యావ్ ప్రజెంటెడ్ బికాజ్ ఇక్కడ చెప్పబడినటువంటి పద సముదాయం అంతా ద్వితీయ ఏకవచనంలో ఉండడం చేత దానికి ఒక యాక్టివిటీని గనక సూచించకపోతే అది అసంపూర్ణం అవుతుంది. దానికి కర్మను సూచించాల్సి ఉంటుంది. అటువంటి కర్మ సూచన చేయాలంటే ధ్యాయేత్ అనేటువంటిదే పెట్టాల్సి ఉంటుంది అన్నట్టుగా కూడా సూచన చేశాను. అంటే ఏ కర్మ పడితే ఆ కర్మను యాడ్ చేయలేరు అక్కడ. ఇది ఉపాసనా ప్రధానమైనటువంటి కర్మనే పెట్టాల్సి ఉంటుంది. సో నారాయణం దేవం ధ్యాయేత్ అంటే దేవదేవుడైన నారాయణుడిని ధ్యానించవలెను. బాగుంది. నేను ధ్యానించాలంటే మరి నాకు ఆ ధ్యాన యోగ్యమైనటువంటి అవకాశం కూడా కలగాలే. ఆయన గురించి నాకు అంతో ఎంతో తెలిస్తే తప్ప ధ్యానించడం కుదరదు. బికాజ్ ధ్యానము మనస్సుకు సంబంధించినటువంటి యాక్టివిటీ అయి ఉండడం చేత, మనోవ్యాపారం అయి ఉండడం చేత మనస్సుకి అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ కనుక లేకపోతే టు డ్వెల్ అపాన్ దాట్ బికమ్స్ ఇంపాసిబిలిటీ. అది కుదిరేటువంటిది కాదు. కాబట్టి మనస్సుకి ఒక వస్తువుకు సంబంధించిన పరిజ్ఞానమును ఎంత కలిగిస్తే ఆ వస్తువులో అంతగా రమించగలరు. ఆ వస్తువుకు సంబంధించినటువంటి భావాలను, ఆలోచనలను పుంఖానుపుంఖాలుగా తెచ్చుకునేందుకు వీలుంటుంది. ఆచార్యపాదులు ధ్యానము అనే నిర్వచనాన్ని ఒక చోట చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. విజాతీయ వృత్తి అనంతరిత సజాతీయ వృత్తి ప్రవాహో ధ్యాన అని క్లీన్గా నిర్వచనం చేశారు దాన్ని.
అండ్ మేము వారు చెప్పిన నిర్వచనాన్నే స్వీకరిస్తాం తప్ప ఈ మధ్యలో ఎవరో వచ్చి కొత్త కొత్త డెఫినేషన్స్ ఇస్తే వీ డోంట్ బాదర్. ఇఫ్ దట్ డెఫినేషన్ ఈజ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ అవర్ ట్రెడిషనల్ వే ఆఫ్ డిఫైనింగ్ థింగ్స్, వీ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆస్ట్రే, దెన్ వీ పే నో హీడ్ టు ఇట్. వారి స్వాతంత్రం వారికి ఉంటుంది ఖచ్చితంగా, ఎవరి స్వాతంత్రం వారిది, దాన్ని భంగపరిచే అవకాశం మనకు లేదు, అలాంటి ప్రయత్నం కూడా చేయవలసిన పని లేదు. కానీ అట్ ది సేమ్ టైం మిమ్మల్ని నేను ఐ యామ్ డీమింగ్ యూ దట్ యు ఆర్ ట్రయింగ్ టు ఫాలో శంకర అని నేను అనుకుంటున్నా. నా అజ్ఞానం అయి ఉండవచ్చు, అది ఇట్స్ ఓకే అనుకొని ఆ కోణంలో మాట్లాడుతున్నాను. సో మీరు ఒకవేళ ఆచార్యుల్ని అనుసరిస్తాను అనుకుంటే వారు చెప్పిన డెఫినేషన్నే మీరు అనుసరించాల్సి ఉంటుంది. అండ్ అదృష్టం ఏంటంటే వారు సామాన్యులు కాదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్ట్రైట్గా ఎవరు రాశారో కానీ చాలా అద్భుతంగా రాశారు. శృతి స్మృతి పురాణముల యందు ఏదైతే చెప్పబడినదో అది సమగ్రంగా హృదయములో నింపుకున్నటువంటి వారు భగవత్పాదులు. కాబట్టి వారు ఏది మాట్లాడినా సశాస్త్రీయంగానే ఉంటుంది. మేము వాటిని గనక స్వీకరించి పరిశీలన చేస్తే వారు చెప్పిన నిర్వచనం ఇది: విజాతీయ వృత్తి చేత భంగపడకుండా సజాతీయ వృత్తి ప్రవాహము నడిస్తే దాని పేరు ధ్యానము. సో మెడిటేషన్ ఈజ్ దట్ విచ్ ఈజ్ నాట్ అబ్స్ట్రక్టెడ్ బై నాన్ సిమిలర్ థాట్స్ అండ్ అ సిమిలర్ థాట్ ఫ్లో ఈజ్ దేర్, దెన్ ఇట్ ఈస్ మెడిటేషన్. ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి ఏ థాట్ లేకుండా ఉంటే ధ్యానం అని, దట్స్ ఓకే, అది వారి అభిప్రాయం, బాగుంది, ప్రయత్నించమనండి. ఎన్ని రోజులు ప్రయత్నిస్తారో చూద్దాం. ఏ థాట్ లేకుండా ఆయన కూర్చునగలిగాడంటే దట్స్ ఎ గుడ్ థింగ్, కూర్చొనివ్వండి. కానీ మా ప్రకారం థాట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇఫ్ థాట్ ఈజ్ ది ప్రాబ్లం, దెన్ ఆన్సర్ ఈజ్ నో థాట్. అండర్స్టాండ్? అకార్డింగ్ టు ఎ వేదాంతి థాట్ ఈజ్ నెవర్ ఎ ప్రాబ్లం. కాబట్టి దాంట్లో గొడవ పడాల్సింది ఏముంది? సమస్య అది కానప్పుడు సమాధానం దానికి సంబంధించిన వికల్పాన్ని వెతకడం ఎందుకు? మనం ఏంటంటే విదౌట్ ఎంక్వైరీ వి జంప్ ఆన్ టు ద కన్క్లూజన్. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఎవ్రీ సాధక హ్యాస్. ఇంత క్రితం అది ఉండేది కాదు. కారణం ఏంటంటే ఇంత క్రితం ఇలాంటిది శ్రవణం చేయాలంటే ఎప్పుడో కానీ అవకాశం దొరికేది కాదు. ఆ దొరికిన అవకాశంలో కూడా కొంత శాస్త్ర పరిచయం ఉన్న మహాత్ములే మాట్లాడేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఆధ్యాత్మికతకున్న మార్కెటింగ్ సామాన్యమైంది కాదు. మీరు ఏ టీవీ ఆన్ చేసినా, రేడియో ఆన్ చేసినా, ఇక ఇంటర్నెట్ అయితే ఆధ్యాత్మ భూయిష్టమయ్యే ఉంది ఇదంతా. సో యూ హ్యావ్ plenty of talks going on, this and that, and many people nowadays become gnani by internet and Google is making many people gnanis. So ఆ మాదిరి పరిస్థితి కాబట్టి we are exposed to 101 variations. అర్థమైందండి? సో మన ఆధ్యాత్మికత ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అందుకే సో దానివల్ల జరుగుతున్న విష పరిణామం ఏంటి అంటే విదౌట్ ఎంక్వైరీ వీఆర్ జంపింగ్ ఆన్ టు ద కన్క్లూజన్. అలా ఎందుకు చేస్తాను స్వామి? నిజమే, మీరు అంటుంటే కరెక్టే అనిపిస్తోంది. ఎందుకు చేస్తాను? లైక్స్ అండ్ డిస్లైక్స్లో పడి కొట్టుకు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు అంతే. ఎవడో ఒకడు ఉంటాడు, వాడు మాట్లాడింది మీ లైక్స్కి దగ్గరగా ఉందనుకోండి, ఇక ఫర్దర్ ఎంక్వైరీ లేకుండా యు ఆర్ జంపింగ్ ఆన్ టు హిస్ కన్క్లూజన్. అర్థమవుతుందా? రాగద్వేషములలో కొట్టుమిట్టాడుతూ బయటికి రాలేక ఆ రాగద్వేషాలకు సంబంధించి మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ని జాగ్రత్తగా కాపాడుతూ ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి, వాడిని గురువు అనేస్తారు, ఆధ్యాత్మిక చక్రవర్తి అంటారు, వాడిని ఎత్తిన కిరీటం పెడతారు. ఇంక వాట్ ఎవర్ యూ కెన్ డూ యూ విల్ డూ. బట్ మేము అట్లా అంగీకరించాం. ఇలా మాట్లాడితే మీకు అనిపించవచ్చు ఇదేంటో అహంకారం అని. వారు ఏదో చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చెప్పారు నేను ఫాలో అయిపోతున్నాను, ఇట్లా ఈ ఫెనటిసిజం లేదు మాకు అన్నప్పుడు మాకంటే నాకు అని కాదు, ఏ వేదాంతికి ఉండదు. కారణం ఏంటంటే మా శాస్త్రం అలా మమ్మల్ని ట్రైన్ చేసింది. ఎంత గొప్ప వాక్యమైనా సరే యుక్తియుక్తం వచోగ్రాహ్యం, అది యుక్తికి నిలబడితేనే స్వీకరించాలి తప్ప యుక్తికి నిలబడకపోతే పక్కన దోసేయడమే. అర్థమవుతుందా? సో మా మార్గము ప్రచారము కాదు, మా మార్గము విచారం. సో ఈ ప్రచార మాధ్యమాలలో కనిపించిన ఆధ్యాత్మికత వెంట పడిన వారంతా ఎంక్వైరీ లేకుండా కన్క్లూషన్స్కి జంప్ అవుతారు కాబట్టి వాడు వీడు చెప్పినవి ఫాలో అయిపోతాం. నో థాట్ ఈజ్ మెడిటేషన్. అండ్ దోస్ ఫెలోస్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు మనలాగా ఇలా మాట్లాడరు, వాళ్ళు మాట్లాడే పదాలు వేరు, వారు మాట్లాడేది ఏంటో ఉంటుంది. అంటే యాజ్ ఇఫ్ ఈ గాట్ సంథింగ్, అట్లాంటి మాడ్యులేషన్స్ అన్నీ వాడేసరికి మనం కూడా అదే అనుకుంటాం, ఓహో నో థాట్ ఈజ్ మెడిటేషన్, రేపటి నుంచి కూర్చుంటాను.
ఎంత కూర్చున్నా నో థాట్ అనేది దొరికే పరిస్థితిలో ఉండదు. కానీ మన ప్రశ్న ఏంటంటే, థాట్ ప్రాబ్లమా? ఈజ్ థాట్ ఏ ప్రాబ్లం? ఇఫ్ థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ప్రాబ్లం, దెన్ డెఫినెట్లీ నో థాట్ ఈజ్ ది సొల్యూషన్. ఏమో స్వామి, ఐ థింక్ దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా గనక మీరంటే నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఇప్పుడు మీరు ఏ వేదాంతం వింటున్నారో, ఏ బ్రహ్మజ్ఞానం అని తపిస్తున్నారో, అది కూడా మీలోనికి థాట్ రూపంలోనే పోతుంది. అర్థమవుతుందండి? సో బ్రహ్మజ్ఞానం అయినా సరే అదేంటో ఇప్పుడు నేను ఇలా చెప్తూ చెయ్యి ఇలా పెట్టంగానే ఇంకో రూపంలో ఏదో మీ తలలోకి పోతుంది. ఎవ్రీథింగ్ దట్ గోస్ ఇన్ టు ద మైండ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థాట్. సో మై వర్డ్స్ బికమ్ ఎ థాట్ అండ్ గో ఇన్ టు యువర్ హెడ్. మరి ఇఫ్ థాట్ ఈజ్ ది ప్రాబ్లం, నో నాలెడ్జ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీ నాలెడ్జ్ ఎగ్జిస్ట్ ఇన్ మై బ్రెయిన్, ఇన్ మై హెడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్. And thank God there are many thoughts which help me day in and day out to navigate in and through many difficulties. మరి థాట్ ఈజ్ ది ప్రాబ్లం అని ఎలా అంటాం? ఇంప్రాపర్ థాట్ ఈజ్ ది ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఏంటి? ప్రాపర్ థాట్ ఈజ్ ది సొల్యూషన్. దట్స్ ఇట్. అయిపోయింది. క్లీన్ స్టేట్మెంట్. అక్రమమైన ఆలోచన అనేటువంటిది సమస్య అయినప్పుడు సక్రమమైన ఆలోచన సమాధానం. ఆలోచనే సమస్య అయినప్పుడు ఆలోచన రహితత్వం అనేది సమాధానం. కానీ ఆలోచనే సమస్య అని మేము అంగీకరించట్లేదు. మీరు కూడా అంగీకరించలేరు. మీరు కూడా జాగ్రత్తగా చూస్తే, వెనెవర్ యూ సెడ్ ఐఎమ్ హ్యాపీ, వెనెవర్ యూ సెడ్ ఐఎమ్ ఎ డివోటీ, వెనెవర్ యూ సెడ్ ఐఎమ్ ఎ గుడ్ పర్సన్, వెనెవర్ యూ సెడ్ ఐఎమ్ స్ట్రైవింగ్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ వేదాంత, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ థాట్. So thought itself is not a problem. So why you are working for no thought? కాబట్టి ఆచార్యుల డెఫినేషన్ కరెక్ట్గా ఉందని ఇప్పుడు సిద్ధమైంది. ఏంటది? విజాతీయ వృత్తి అనంతరిత సజాతీయ వృత్తి ప్రవాహ. దట్స్ ఇట్. అంటే వేరొక వృత్తి చేత భంగపడకుండా ఒక అంశానికి సంబంధించిన సిమిలర్ థాట్స్, నాట్ ఈవెన్ వన్ థాట్. వన్ థాట్ ఈజ్ ఇంప్రాక్టికల్ అగైన్. ఒకే థాట్ని పెట్టుకొని కూర్చోవాలంటే కూడా అయ్యేది కాదు. ఎందుకంటే థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మొమెంటరీ థింగ్. అంటే అలా వస్తుంది, అలా పోతుంది. సముద్రంలో అల ఎలాంటిదో, ఈ సముద్రము యందు, మనోసాగరము యందు థాట్స్ కూడా అలాంటివి. అలా వచ్చిందా పోయిందా అంతే. కాబట్టి ఒకే దాన్ని పట్టి పెట్టడం కుదరదు. కాబట్టి సిమిలర్ థాట్స్, సజాతీయ, సిమిలారిటీ ఉండాలి. అలాంటిది బాగా నా మనసుకు అలవాటు అవ్వాలి, నా మనోక్షేత్రంలో అది నిరంతరము ఉండాలంటే నేను దేన్ని ధ్యానం చేయాలనుకున్నానో అది బాగా తెలిసి ఉండాలి. సో దట్ ఐ కెన్ జనరేట్ మోర్ థాట్స్ అబౌట్ ఇట్. ఆ దిశలో మనం అడుగుతున్నాం. ఓ వేదమాత, నారాయణం ధ్యాయేత్ అంటున్నావు, బాగానే ఉంది. మరి ఆయన ఎవరో మాకు తెలియదు. మా చుట్టుపక్కల నలుగురు ఆ పేర్లతో ఉన్నారు, వాళ్ళని ధ్యానం చేయమంటారా? లేకపోతే ఆయన ఎక్కడైనా కైలాసంలో, వైకుంఠంలో, మరొక చోట ఎక్కడైనా ఉంటాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఆయన గురించి కొంత జ్ఞానాన్ని గనక నువ్వు మాకు ఇస్తే ఆ రకంగా ధ్యానం చేస్తామంటే, సరే నాయనలారా మీరు విందురు కానీ అంటూ వేదమాత ప్రారంభం చేసింది. సహస్ర శీర్షం అంటే ఆయనకు అనేకమైన తలలున్నాయి. అనేకమైన తలలున్నాయి అని మీరు అంగీకరించిన మరుక్షణం యూ లాస్ట్ యువర్ హెడ్ అని చెప్పాను. సో మూమెంట్ యూ యాక్సెప్ట్ ది వెరీ ఫస్ట్ వర్డ్ ఆఫ్ పురుష సూక్త ఆర్ నారాయణ సూక్త, యూ హ్యావ్ లాస్ట్ యువర్ హెడ్. ఇన్స్టెడ్ ఆఫ్ గెయినింగ్ సంథింగ్ ఇన్ టు దిస్, యూ హ్యావ్ లాస్ట్ దిస్ ఆల్ టుగెదర్. కారణం ఏంటి? మీ తల కూడా ఆయన తలే. కాబట్టి నారాయణుడిని ఒక క్షేత్రానికో, ఒక స్థానానికో, ఒక తీర్థానికో, ఒక లోకానికో పరిమితం చేయడం కుదరదు. సమస్త జీవస్వరూపి అయి ఆయనే ఉన్నాడు. సో నీ తల సైతం నారాయణుడి తలే అయి ఉన్నది. సహస్ర శీర్షం దేవం. దేవం అంటే సర్వ ప్రకాశకత్వాత్ దేవ అని చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మగారు అడిగింది కూడా అదే ప్రశ్న. అధోక్షజ అంటే ఏమిటంటే దేవం అంతే. నిన్నటి రోజున 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఈ మైక్ ఒకటి ఉంది. దిస్ ఈజ్ రివీల్డ్ టు మీ. హౌ? బికాస్ ఆఫ్ ది లైట్. లైట్ ఈజ్ ది రివీలర్ అండ్ ద మైక్ ఈజ్ ది రివీల్డ్. సో వన్ కాగ్నిషన్ ఈజ్ పాసిబుల్. కానీ దీంట్లో ఒక విచిత్రం ఉంది. ద రివీలర్ లైట్, ద రివీల్డ్ మైక్, ఈ రెండు కూడా దృశ్యాలే, ఆబ్జెక్ట్సే. కాబట్టి దృశ్యమన్న మరుక్షణం యదృశ్యం తన్నశ్యం. ఏది దృశ్యమో అది నశిస్తుంది. ఎందుకు నశిస్తుంది? జడమై ఉండడం చేత. జడం అంటే ఇనర్ట్. సో ద రివీలర్ లైట్
ద రివీల్డ్ మైక్రోఫోన్, బోత్ ఆర్, ఈ రెండు నశించేటువంటివే. కాబట్టి స్వయం ప్రకాశకత్వం అనేది వీటికి లేదు. కాబట్టి ఈ ప్రకాశాన్ని సైతం ప్రకాశింపజేసేది ఏదో ఒకటి ఉండాలి. అది లేకపోతే ఆ ప్రకాశం కూడా తెలియదు. వాట్ ఈస్ దట్ రివీలింగ్ థింగ్ ఆర్ వాట్ ఈస్ దట్ రివీలర్ విచ్ ఈస్ రివీలింగ్ ద లైట్ టు మీ? ఏమిటి? దట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్. దట్ ఈస్ ది సామాన్య జ్ఞాన, అంటే సామాన్య రూపంగా అన్ని చోట్ల ఉన్నటువంటి జ్ఞానం. ఈ ప్రకాశాన్ని, అంధకారాన్ని సైతం ప్రకాశింపజేస్తుంది. తమసః పరస్తాత్, చీకటికి అవతల ఉన్నది. చీకటికి అవతల ఉండడం అంటే ఏమిటి? చీకటిని సైతం ప్రకాశింపజేస్తోంది. కాబట్టే ఇది చీకటి అని మీరు అనగలుగుతున్నారు. చీకటిని ఏదో ఒకటి ప్రకాశింపజేయకపోతే చీకటిని చీకటి అని చెప్పడం కుదరదు, ప్రకాశాన్ని ప్రకాశం అని చెప్పడం కుదరదు. కాబట్టి దివ్ కాంతవు అన్నప్పుడు ది ఆల్ నోయింగ్ ఆర్ ఆల్ నాలెడ్జ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, అది దేవ. కాబట్టి ఆయన సహస్ర శీర్ష అంటే సద్రూపుడై అంతటా ఉన్నాడు. అండ్ దేవ శబ్దం వాడుతూనే చిద్రూపముగా సైతం ఆయనే ప్రకటిస్తున్నాడు. ఈ సత్ చిత్ మాట్లాడితే ఇంకా అంతా అయిపోయిందంట. ఇవేంటంటే లూజ్గా వాడతామండి ఈ పదాలు. మనం ఎంత లూజ్గా వాడేస్తారంటే సచ్చిదానంద భగవానికి జయ అని నేను లాస్ట్లో అంటానే, ఆ మాదిరి అంత లూజ్లీ వి యూజ్ దట్ వర్డ్. నెవర్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ సత్, వాట్ ఈజ్ చిత్. ఈ రెండు ముక్కల మీద నేను ఒక 10-15 రోజులు చెప్పగలుగుతాను. సద్రూపం ఏమిటి, చిద్రూపం ఏమిటి, వాట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఈజ్ ద నాలెడ్జ్. సో సద్రూపేణ నారాయణ ఏవ సర్వత్రా వర్తతే, చిద్రూపేణ అపి సహ వర్తతే. సద్రూపుడై తానే ఉంటాడు. సహస్ర శీర్షం అన్నప్పుడు అన్ని తలలై తానే ఉన్నాడు అంటే సత్తుగా ఆయనే ఉంటాడు. దేవం అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాడు అంటే చిద్రూపుడై తానే ఉంటాడు. సచ్చిద్రూపుడై నారాయణుడు ఉన్నాడు. కాబట్టి ఆయనను వ్యక్తిమాత్రుడిగా నీవు భావించడం తగదు అని మొదటి 2 మాటల్లో చెప్పేశారు. సో నారాయణుడు ఎవరు? సత్ అండ్ చిత్. సత్ అంటే ఏంటండి? దాన్ని కనుక మనం తవ్వుకుంటూ పోతే చాలా లోతుగా వెళ్ళిపోవచ్చు. సత్ అంటే ఏది ఉన్నదో అది సత్. ఇది ఒక్కటి అర్థం అవుతే ద్వంద్వం అంతా పోతుంది. సో మన దుఃఖాలన్నింటికీ కారణం ఏమిటి అని మహర్షులు అన్వేషణ చేశారు. ఎందుకంటే మానవుణ్ణి కదిపితే వాడు మాట్లాడేది దుఃఖం గురించి. ఒకవేళ 2 ముక్కలు మంచివి మాట్లాడినా ఇక 3వ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడంటే 3G అంటారు దాన్ని. అంటే 3 జనరేషన్స్ నుంచి ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే కాదండి, మా తండ్రి గారు అలాగే ఉన్నారు, మా తాతగారు అలాగే ఉన్నారు. ఇప్పుడు 4G మీ దగ్గర అయితే మా ముత్తాతగారు సైతం. అక్కడ దాకా ఏముండదు. ఆటోబయోగ్రఫీ అని ఏది రాసినా దరిద్రమైన ఏడుపు తప్ప ఇంకేం ఉండదు ఆటోబయోగ్రఫీలో. అండర్స్టాండ్? ఎవ్రీ వన్స్ ఆటోబయోగ్రఫీ ఈజ్ లైక్ దట్. మీకెవరు చెప్పారు? వేదం చెప్తుంది. మర్త్య అమృతత్వం ఇచ్చతి ఇది. ప్రతివాడు నాకు ఆనందం కావాలి, నాకు నాశనము లేని ఆనందం కావాలని ఉదయం లేచింది మొదలు పడుకునేంత వరకు, పడుకునేది మొదలు లేచినంత వరకు ఏడుస్తూనే ఉంటాడు. దట్ ఈస్ ద రీజన్ అవర్ లైవ్స్ ఆర్ ఫ్రాట్ విత్ సమ్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ వెతుకులాట. ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం. కాసేపు క్లబ్ అంటాం, కాసేపు సినిమా అంటాం, కాసేపు పార్టీ అంటాం, నవ్ అండ్ దెన్ సత్సంగం అంటాం, ఇంకా పాటలు అంటారు, భజనలు అంటారు. ఏదో ఒక వెతుకులాట నడుస్తూనే ఉంది. దేని కొరకు? తప్పించుకోవాలి. దేన్నైనా తప్పించుకోవాలనుకుంటున్నాం. దానికి వాడు ఏదో పేర్లు పెడతాడు. దుఃఖం అంటాడు, లేకపోతే ఇంకేదో టెన్షన్ అంటాడు, వర్రీ అంటాడు. అన్నింటినీ కలిపి ఒక పదంలో దుఃఖం అంటే సరిపోయింది. అండ్ మహా దుఃఖం ఏంటో తెలుసునా? మరణం. దాన్ని తప్పించుకోవాలి. అల్టిమేట్గా అటు ఇటు తిరిగి చివరి ఆన్సర్ పడుతుంది అదే, మరణమే దుఃఖం. ఇంకా మిగతాది ఏమీ లేదు. దాని ముందు మిగతా దుఃఖాలన్నీ అల్పమైనవే. సో దాన్ని తప్పించుకోవాలని మానవుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడని వేదము శాసనం చేసింది. మహర్షులు దాన్ని కనుగొన్నారు. కనుక్కొని వారు చెప్పింది ఏంటంటే, అరే నాయన, నీ జీవితంలో ఏడుపు పోగొట్టుకోవడానికి నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నావో అవన్నీ శుద్ధమైన వ్యర్థమైన ప్రయత్నాలు. దట్స్ ఇట్. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. విన్నారా ఇది ఎప్పుడైనా?
వినుంటారు అంతే, అర్థం తెలియదు. అదే వచ్చింది గొడవ అంతా అక్కడ. నా కర్మణ, నువ్వు చేసే పనులతో దీన్ని పొందలేవు. నా ప్రజయా, నీ సంతతితో బంధుమిత్రుల బాంధవ్యములతో వాటితో దీన్ని పోగొట్టుకోలేవు. ధనేన, ధనాన్ని సంపాదిస్తూ పోగేసుకుంటూ పోయినా ఏమీ లాభం లేదు. త్యాగేన ఏకే, దట్స్ ఇట్. అమృతత్వం, ఏకే అమృతత్వం ఆనశువు, ఎవడో ఒక్కడు పొందుతాడు దీన్ని, ఎవడు వాడు? త్యాగము చేసినవాడు. త్యాగం అంటే దేన్నండి త్యాగం చేసేది? పైకి ఏదైనా త్యాగం చేస్తేనా? కాదు కాదు కాదు, దానికి చాలా గంభీరము లోతైన అర్థం ఉంది. ఇంతకీ ఏంటి మరి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలని? ఒకడేదో రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, సాంఘికపరమైన ప్రయత్నాలు, అంటే సెక్యులర్ యాక్టివిటీస్లో మునిగిపోతాడు దాన్ని పోగొట్టుకోవచ్చని. ఆ తర్వాత ఎవడో వైదికుడు ఒకడు ఉంటాడు, వాడు యజ్ఞ యాగాదులు చేస్తాడు. అది లౌకికం కర్మ అయినా వైదికం కర్మ అయినా వీళ్ళెవ్వరూ ఆ ఆనందాన్ని పొందడానికి వీలు లేదని శాస్త్రం ఘంటాపదంగా ఢంకా మోగించి చెప్పింది. తేషాం శాంతి శాశ్వతి న ఇతరేషాం. ఫినిష్. కఠోపనిషత్. మీరేమైనా ఆర్గ్యుమెంట్స్ చేయాలంటే యముడితో ఆర్గ్యుమెంట్ చేయండి, ఎందుకంటే కఠోపనిషత్తులో ఆ మాట అన్నది ఆయనే. నాతో మీరు డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ చేసినా వ్యర్థం, ఎందుకంటే నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాలని ఇక్కడికి రాలేదు, కన్విన్స్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఐ యామ్ హియర్ టు టీచ్ యూ. ఇఫ్ యూ లైక్ సంథింగ్, పిక్ ఇట్ అప్, అదర్వైజ్ బీ యాజ్ యు ఆర్. బట్ వన్ డే యూ విల్ సర్టన్లీ సీ దట్ మ్యాన్. ఎవరు? డౌటే లేదండి, నేను ఏదో చెప్పిస్తున్నా అనుకునేరు, డౌట్లెస్ సత్యం అది. ఇప్పుడు నేను మీకు ఒక మనిషిని చూపించి వీడు ఈ అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడా అవ్వడా అని అడిగాను అనుకోండి, ఏమంటారు? ఏమో ఎవరికి తెలుసు అంటారు. అవ్వద్దని అనుకుంటున్నాను కూడా అన్నా అంటారు. కానీ వీడు రేపు సస్తాడా చావడా అంటే ఖచ్చితంగా సస్తాడు స్వామి, డౌటే లేదంటారు. అవునా? దట్ మీన్స్ వీడు రోజు చూడాలి కదా ఆయన్ని. అప్పుడు మీరు ఆయన అడగండి, ఏమయ్యా కఠోపనిషత్తులో ఇలా పిచ్చి మాటలు ఎందుకు చెప్పావు? మేమేమో పొద్దుస్తమాను లేనిపోని కర్మకాండలో నిమగ్నమై ఉంటే ఇదంతా వ్యర్థం అన్నట్టు మాట ఎందుకు అనేసావు? అదే ఆ పిల్లోడితో, నచికేతుడితో ఎందుకు ఆ మాట అన్నావు అంటే ఆయన మేబీ ఆయనకు టైం అది ఉంటే మీకు ఆన్సర్ ఇస్తాడు. లేకపోతే మీ పాపక్షయం అవనివరా తర్వాత మాట్లాడదాం అన్నాడంటే దట్స్ ఇట్. మహారౌరవాదులు అన్నీ వెళ్ళొచ్చాక ఇంకా టైం అది ఉండి మీకు ఆ ప్రశ్న గుర్తుంటే మేబీ హీ విల్ డిస్కస్ విత్ యూ. ఐ డోంట్ నో. సో ఈజ్ వెరీ క్లియర్లీ సేయింగ్. సో అన్యమైనటువంటి కర్మకాండ మీరు ఎంత చేసినా సరే ఇది పొందడానికి కుదరదు, ఈ దుఃఖాన్ని నివారణ చేయలేరు. నేను రీసెంట్గా హంసగీత చెప్పాను. హంసగీత ఈజ్ అ పార్ట్ ఆఫ్ కృష్ణోద్ధవ సంవాద. వెరీ వండర్ఫుల్ టెక్స్ట్. అలాగని మీరు చదివే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే దాంట్లో ఉన్నంత అయోమయం అష్టావక్ర గీతలో ఎంత అయోమయం ఉంటుందో హంసగీతలో అంతే ఉంది. దాంట్లో ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఎందుకంటే మీకు తెలిసిన మహాత్ములు, మీకు తెలిసిన పుస్తకాలు, మీరు ఏవైతే ఆధ్యాత్మికత యొక్క మూర్ధన్య స్వరూపం అనుకుంటున్నారో ఆ పనికిరాని చెత్త అంతా చెప్తున్న దానికి హంసగీత చెప్తున్న దానికి సంబంధమే ఉంది. హంసగీతలో నారాయణుడు హంసావతారంతో సనకాది ఋషుల ముందు ప్రత్యక్షమై వారు ఏదో డౌట్ అడిగితే ఆన్సర్ చేశారు. సనకాది ఋషులు బ్రహ్మదేవుడిని అడిగారు, స్వామి మాకు డౌట్ ఉంది, దీని ఆన్సర్ మీరు చెప్తారా? ఆయన అన్నాడు, సరే అడగండిరా, ఏదో ప్రయత్నం చేస్తానని. వాళ్ళు ఒక ప్రశ్న అడిగితే బ్రహ్మగారు దానికి జవాబు చెప్పలేకపోయారు. బ్రహ్మగారు ధన్యులు, గొప్పవారు ఎంతైనా. ఎందుకంటే ప్రశ్నకు జవాబు చెప్పలేని సన్నివేశంలో కలబొల్లి మాటలు ఏం చెప్పలేదు, స్ట్రైట్గా చెప్పాడు. నాకు కూడా ఈ జవాబు తెలియట్లేదు, దీని అంతు జవాబు దేవుడు ఎరుగు, ప్రశ్న పారం తితీర్షయ అంటారు అక్కడ. ఈ ప్రశ్న కూడా అర్థం కావట్లేదు నాకు అన్నాడు. ఫర్గెట్ అబౌట్ ది ఆన్సర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. మరి ఏం చేద్దాం బ్రహ్మగారు? మరి ఏం చేద్దామంటే అందరం కలిసి నారాయణుని ప్రార్థిద్దాం, అన్నిటికీ ఆయన జవాబు చెప్పగలడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాగంశ్చ ప్రహిణోతి తస్మై తద్వహం దేవమాత్మబుద్ధి ప్రకాశం మోక్షుర్వై శరణమహం ప్రపద్యే. కాబట్టి నారాయణుణ్ణి ప్రార్థిస్తే నారాయణుడు అక్కడికి హంస రూపంతో వచ్చాడని, వీరందరూ అయ్యా మీరెవరు అంటే అలా మీరెవరు అని అడిగిన పాపానికి ఆ నేను అంటే ఏమిటి అని దాన్ని వంక చేసుకొని బోధించారు. ఆ సారాంశం ఏంటో చెప్పమంటారా? సో డెఫినెట్గా ఇది భాగవతంలో ఉంది, నారాయణుడి ద్వారా చెప్పబడింది కాబట్టి ఇక నేను ధైర్యంగా చెప్పొచ్చు. లేకపోతే నా తలలోని ఆలోచన అనుకొని మీరు నన్ను క్రిటిసైజ్ చేస్తారు. దాంట్లో ఏమన్నారంటే, యాజ్ లాంగ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ ద్వైత
దేర్ ఈజ్ నో ఆన్సర్ టు దుఃఖం అనేసాడు. కాబట్టి మీ మిరపకాయల హోమాలు, మీ మిరియాల ప్రదక్షిణలు, ఇంకేమేమి ఉన్నాయో కట్టగట్టి గంగలో వేయచ్చు. అవి చెయ్యకూడదని కాదు, దుఃఖం పోతుందని చేయకండి. ఊరికే సార్ ఎందుకు చేస్తున్నారు, ఏదో టైంపాస్ అండి చేస్తున్నాను, చేయండి. కార్యం. తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నారు, ఏదో అండి భగవద్భావాన్ని పెంచుకోవడానికి, దట్స్ గుడ్, వెళ్ళండి. అయ్యా ఇలా పోవడం చేత మాకు మోక్షం వస్తుంది, మీరు యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్. అది. సో వెన్ ఐ సే బైండ్ దెమ్ టుగెదర్ అండ్ లివ్ ఇన్ గంగా అంటే అది అర్థం. అది చెయ్యకూడదని కాదు, చెయ్యండి కానీ అనవసరమైన ఊహించి చేయకండి, దాంతో ఏం అవ్వదు. కానీ మీ చుట్టూ వస్తున్న ధ్వనులు అలా అంగీకరిస్తున్నాయా? ఇలా చేసి చూడండి, 40 రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారు. మీ ఆనందానికి అవధి లేదు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అంతకు మించిన దారుణమైన దరిద్రం ఇంకోటి లేదు. ఎందుకంటే దాంట్లో దేవుడి పేరుతో యంత్రాలు, తంత్రాలు, ఇవి అవి అమ్ముకోవడం తప్ప ఇంకో పని ఏమీ నడవట్లేదు. ఒక ఆయన జ్యోతిష్యం అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో. ఆ జ్యోతిష్యానికి అటు ఇటు కొత్త కొత్త పేర్లన్నీ పెట్టేసి ట్రెడిషనల్గా చెప్పిన సిద్ధాంతాన్ని వదిలేసి మిగతా ఏమేం చెప్తున్నారో తెలియదు. ఫైనల్గా రీసెంట్లీ సంబడి టోల్డ్ మీ విచ్ వాజ్ ఎ ఫ్లాబర్గాస్టింగ్ థింగ్ ఫర్ మీ అండి. మీరు ప్రశ్నల తర్వాత ఇద్దరు కానీ ప్లీజ్ సిట్ అండ్ లిజన్. మీ ప్రశ్నల కంటే నేను చెప్పేది వినేది ముఖ్యం. అండ్ ఐ విల్ ఛార్జ్ $100 ఫర్ 1 క్వశ్చన్. ఊరికి ఎందుకు చెప్పాలి కదా, నేను మాత్రం ఏమైనా ఊరికి నేళ్ళు కష్టపడి నేర్చుకున్నది ఇది. $100 పే చేస్తే ఆన్సర్ అది కూడా 5 నిమిషాలే చెప్తా. సో ఫర్గెట్ దట్. ఎక్కడున్నా నేను ఇప్పుడు? సో ఐ వాజ్ ఫ్లవర్గాస్టెడ్ టు నో దట్ సంబడి టోల్డ్ మీ, స్వామి ఇంకా నాకు వేదాంతం ఇవన్నీ వినక్కర్లేదన్న. దేనికి? ఈ ఫలాని జ్యోతిష్కుడు ఎవడో చెప్పాడు, ఈ జన్మలోనే నీకు మోక్షం ఉన్నట్టుగా ఈ జ్యోతిష్యంలో వచ్చింది. ఐ సెడ్ ఇంకా మనం మాట్లాడేది ఏముందండి, అక్కడ అయిపోయింది. జ్యోతిష్యుడు మీ మోక్షాన్ని నిర్ణయించాడంటే ఇంకొకడు కూడా తగిలాడు. మీరు ఎంత చెప్పినా స్వామి ఈ జన్మకు నాకు అది రాదని నా జ్యోతిష్యంలో ఉంది కాబట్టి ఫర్గెట్. ఐ సెడ్ గాడ్ బ్లెస్ యూ, గో నౌ వాట్ వీ కెన్ డూ. జ్యోతిష్యం అనేది మీ దేహానికి సంబంధించింది, మేము మాట్లాడుతుంది మీకు సంబంధించింది. కాబట్టి హంసగీతలో చెప్పింది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది ద్వంద్వం, దుఃఖానికి ఆన్సర్ లేదు. ఊరికే అవి మారుస్తూ వెళ్ళడమే అంతే. అంటే ఈ భుజం మీద ఉన్న కుండను ఈ భుజం మీద పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అబ్బా కొద్దిసేపు హాయిగా ఉంటుంది. మళ్ళీ ఒక 3 నిమిషాల తర్వాత ఈ భుజం నొప్పి. అప్పుడు ఏం చేయాలి, నెత్తిన పెట్టుకోండి. అర్థమైందా? మళ్ళీ కొద్దిసేపు భుజాలకు హాయిగా ఉంటుంది, కొంతసేపటికి నెత్తి మీద భారం. అప్పుడు ఏం చేయండి, 2 చేతులతో పట్టుకొని కాసేపు నడవండి. ఆ తర్వాత మళ్ళీ కుడి భుజం, ఎడం భుజం, ఇంతే. ఇదే కుదురుతుంది. మరి ఎట్లా అండి, నేను భయపడుతున్న దాంట్లో నుంచి బయటపడే ఉపాయం? తురియే స్థిత్వా సర్వం త్యజేత్ అన్నాడు. 4వ దాంట్లో నిలబడి అన్నింటినీ వదిలేయి, అప్పుడు దుఃఖానికి నాశనం ఉన్నది అన్నాడు. అంటే వండర్ఫుల్ థింగ్. 4వ దాని యందు సంస్థితుడవై దుఃఖాన్ని వదిలివేయాల్సి ఉన్నది. ఆ 4 కంటే కింద గనక నువ్వు ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ట్రయడ్, దుఃఖానికి ఆన్సర్ లేదు. ఓ మై గాడ్, రియలీ? ఎస్, దట్ ఈస్ వాట్ ఈజ్ యువర్ స్క్రిప్చర్ సేయింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్. అర్థమవుతుందండి? నా ఆన్సర్ కాదు ఇది, మీ స్క్రిప్చర్ చెప్తుంది. మా స్క్రిప్చరా? అవును. భాగవతం మీద అనుకుంటే భాగవతం చెప్తుంది, భగవద్గీత అంటే భగవద్గీత చెప్తుంది. ద్వంద్వమోహేన భారత అంటే అర్థం ఏంటి? మీ భగవద్గీత అదే చెప్తుంది. మీ ఉపనిషత్తులు అందరూ ప్రతివాడు వేదం 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 అంటున్నారే, ఉపనిషత్తులే చెప్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్ యువర్ స్క్రిప్చర్. ఇట్ ఈస్ జస్ట్ సేయింగ్ లైక్ దట్. బాగుంది. ఇంతకీ తురీయం అన్నారు అంటే అదేంటి, అది కూడా తెలియదు మాకు ఇప్పుడు. తురీయం అంటే 4వది అని అర్థం. 4వది అంటే ఏంటండి?